ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మీద పడింది. అదే ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్. జూన్ 6 నుంచి న్యూ చండీగఢ్ లో జరగబోయే ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆల్రెడీ వెన్యూకి చేరుకుంది. కెప్టెన్ శుభ్మాన్ గిల్ లీడర్షిప్ లో ఇండియా మళ్లీ వైట్స్ లో యాక్షన్ కి రెడీ అయిపోయింది. కానీ మ్యాచ్ ఎందుకంటే స్పెషల్? ఆఫ్ఘనిస్తాన్ ని ఇండియా ఈజీగా డిఫెండ్ చేస్తుందా, లేదా క్రికెట్ వరల్డ్ ని షాక్ చేసే సర్ప్రైజ్ జరగబోతుందా? వీడియో ఎండ్ వరకు చూడండి, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మ్యాచ్ టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత ఇండియా ఆడబోయే ఫస్ట్ రెడ్ బాల్ మ్యాచ్ ఇది. లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా చేతిలో హోమ్ సిరీస్ ని 2-0తో కోల్పోయిన తర్వాత ఇండియా టెస్ట్ క్రికెట్ లో కనిపించలేదు. ఇండియన్ ఫ్యాన్స్ కి అది పెద్ద షాక్. మన ఓన్ కండిషన్ లో సిరీస్ లాస్ అవ్వడం అంటే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ద్వారా మళ్ళీ విన్నింగ్ మూమెంట్ ని క్రియేట్ చేయాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. ఎస్పెషల్లీ అప్కమింగ్ శ్రీలంక మరియు న్యూజిలాండ్ టూర్స్ ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, అందరి దృష్టి ఇప్పుడు శుభ్మాన్ గిల్ మీద ఉంది. ఐపీఎల్ లో కెప్టెన్ గా సక్సెస్ అయిన గిల్ ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ లో కూడా లీడర్షిప్ ని ప్రూవ్ చేయాలి. యంగ్ కెప్టెన్ గా ప్రెషర్ ఉంటుంది, కానీ రీసెంట్ ఇయర్స్ లో గిల్ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ, కెప్టెన్స్ లో కామ్ మైండ్ సెట్, ఈ రెండు టీమిండియాకి ప్లస్ పాయింట్స్. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో గిల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక టీమిండియా స్క్వాడ్ చూస్తే కంప్లీట్ బ్యాలెన్స్ లా కనిపిస్తుంది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో పాటు యంగ్ టాలెంట్ కూడా ఉంది. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ రిటర్న్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో టీమిండియా కంప్లీట్లీ డిఫరెంట్ టీమ్ లాగా కనిపిస్తుంది. పంత్ క్రీజ్ లో ఉంటే మ్యాచ్ సిచ్యువేషన్ ఎంత డిఫికల్ట్ ఉన్నా సరే సెకండ్ లో మార్చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ కి బిగ్గెస్ట్ ఎడ్జ్ కూడా రిషబ్ పంతే అవ్వచ్చు. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ లో చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్ లో క్రిటిసిజం ఫేస్ చేసిన రాహుల్ స్ట్రాంగ్ ఇన్నింగ్స్ తో క్రిటిక్స్ కి ఆన్సర్ ఇవ్వాలని చూస్తారు. ఇప్పుడు చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ అనగానే ఈజీ మ్యాచ్ అనుకుంటారు, కానీ రియాలిటీ వేరు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. వాళ్ళ ప్లేయర్స్ వరల్డ్ వైడ్ T20 లీగ్స్ లో ఆడుతున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ పెరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫియర్లెస్ క్రికెట్ ఆడడం వాళ్ళకి అలవాటు. ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా ఫైట్ చేస్తారు. కాబట్టి ఇండియాకి మ్యాచ్ మరీ అంత ఈజీగా అయితే ఉండరు. ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ వికెట్స్ తీస్తే ప్రెజర్ క్రియేట్ చేయగలరు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్ క్రికెట్ లో ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఫేస్ ఆఫ్ అయ్యాయి. 2018 బెంగళూరు. అది ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీలో ఫస్ట్ ఎవర్ టెస్ట్ మ్యాచ్. క్రికెట్ వరల్డ్ మొత్తం ఆ మ్యాచ్ ని అబ్జర్వ్ చేసింది, కానీ రిజల్ట్ కంప్లీట్ వన్ సైడెడ్ గా మారిపోయాయి. ఇండియా బ్యాటింగ్ డామినేషన్ చూపించింది, బౌలింగ్ లో అగ్రెషన్ చూపించింది. రెండు కలిసి ఆఫ్ఘనిస్తాన్ ని కేవలం 2 రోజుల్లో ఇన్నింగ్స్ అండ్ 262 రన్స్ డిఫరెంట్ తో డిఫెండ్ చేశాయి. అది ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ బిగ్గెస్ట్ టెస్ట్ డిఫెన్స్ లో ఒకటి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మారాయి. 8 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంది. కాబట్టి ఈసారి మ్యాచ్ ఎంత కాంపిటేటివ్ గా ఉంటుందో చూడాలి. ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ బ్యాటిల్ ఏంటంటే ఇండియా బ్యాటింగ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ అటాక్. పిచ్ స్పిన్ కి సపోర్ట్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ డేంజరస్ అవ్వచ్చు. ఇండియన్ బ్యాట్స్మెన్ పేషెన్స్ మెయింటైన్ చేయాలి. టెస్ట్ క్రికెట్ లో ఒక చిన్న మిస్టేక్ చేసినా వికెట్ కి రీజన్ కావచ్చు. అందుకే ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా క్రూసియల్. ఏ టీం అయితే తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డామినేషన్ క్రియేట్ చేస్తుందో వాళ్ళే మ్యాచ్ ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి నా ఒపీనియన్ లో ఈ మ్యాచ్ లో ఇండియా క్లియర్ గా ఫేవరెట్స్ గా కనిపిస్తున్నారు. హోమ్ కండిషన్, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్, ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అన్ని ఇండియా సైడ్ లో ఉన్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఫైట్ లేకుండా సరెండర్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళు డెఫినెట్లీ ఛాలెంజ్ ఇస్తారు. క్వశ్చన్ ఏంటంటే ఆ ఛాలెంజ్ ఇండియాని డిస్టర్బ్ చేయగలరా, లేదా టీమిండియా ఈజీ విక్టరీతో టెస్ట్ క్రికెట్ కంబ్యాక్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుందా? June 6 నుంచి ఆన్సర్స్ దొరుకుతాయి. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? మన టీమిండియానా లేక ఆఫ్ఘనిస్తానా? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.